హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మీకు చింతపండు పులిహోర అనేది చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చింతపండు పులిహోరకి చింతపండు అనేది నానబెట్టుకుందాము. చింతపండు శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత గ్లాస్ వాటర్ పోసి నాననిద్దాము. బాగా నానితే బాగా గుజ్జు అనేది వస్తుంది. చింతపండు గుజ్జు అనేది ఇలా తీసుకుందామండి. ఇదిగో ఇలా చింతపండు అనేది తెల్లగా రావాలి, దానిలో ఏమీ లేదండి గుజ్జు. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఒక సట్టి పెట్టుకుందాము. ఇది పెట్టుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పోసేసుకుందాము. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. నేను ఉప్పు వేసుకుంటున్నాను. అందులోకి కాస్తంత పసుపు, పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని ఇలా వేసేసుకోవాలండి. ఇవి ఇప్పుడు బాగా చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకుందాము. ఫైనల్గా చింతపండు పులుసు అనేది ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీనికి పోపు అనేది దీనిలో కలుపుకుందాము. ఇలా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పచ్చి వేరుశనగ గుళ్ళు తీసుకున్నామండి. ఇందులోకి పచ్చి అయితేనే బాగుంటాయి. అలాగే మినపప్పు, కాస్తంత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇలా పోపు అనేది వేగనిద్దామండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి తుంచుకొని. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, తాలింపు అనేది రెడ్ కలర్లో వచ్చింది. ఇలా సరిపోతుందండి. ఈ పోపును ఇప్పుడు చింతపండు పులుసులోకి పోసేసుకుందాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజుల దాకా పైన ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నది. చూసారు కదా, చింతపండు పులిహోరకి ప్రిపేర్ అయితే అయిపోయింది. అన్నం వండుకున్న తర్వాత ఇది అందులో కలుపుకుందాము. అన్నం అనేది చల్లారిపోయిన తర్వాత ముందుగా చింతపండు గుజ్జు అనేది ఉడకబెట్టుకున్నాం కదండి, ఇది అందులోకి వేసుకుని చేత్తో కలిపేసుకుందామండి. చేత్తో కలుపుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది, స్పూన్ కన్నా కూడా.
చేత్తో అయితే మొత్తం అనేది కలుస్తుంది, స్పూన్తో అయితే కలవదు. అంతేనండి, ఎంతో సింపుల్గా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.